ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడు నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చూడండి, దేవుని మాటలు విందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది, నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసు ప్రభువు వారు చెప్పడం మనం వింటా ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. ఇక్కడ మనుషులను దేవుడు గొర్రెలతో పోల్చున్నాడు. గొర్రెలతో ఎందుకు పోల్చాడయ్యా అంటే, గొర్రె స్వభావం వేరు, ఈ భూమి మీద ఉన్న జంతువుల స్వభావం వేరు. గొర్రె స్వభావం ఎలాంటిదయ్యా అంటే, అది ఎదురు తిరగలేని జీవి, అంతేగాక దానికి దారి కూడా తెలియదు, అంతేగాక తన సొంత దొడ్డి ఏదో తెలుసుకోలేనంత స్థితిలో ఉంటది. కాపరి ఎప్పుడు పక్కనే ఉండాల్సిన పరిస్థితి. అలాగే ఇది వాటంతటా అవి ప్రయాణం చేయలేవు, కానీ కాపరి నడుస్తుంటే వెనక గొర్రెలు నడవడం ప్రారంభిస్తూ ఉంటాయి. కాపరి తోడుగా ఉన్నప్పుడు మాత్రమే గొర్రె ప్రశాంతంగా అది పచ్చికలో గాని ఎక్కడైనా కానీ పరుండడానికి ఇష్టపడతా ఉంటది. ఎందుకు ఈ మాట మీకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నానంటే, యేసు ప్రభు వారు తోడు లేకుండా, యేసు ప్రభు వారు మనకు కాపరిగా లేకుండా మనం ఒక్క అడుగైనా వేయలేము అనే విషయాన్ని స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని చెప్తున్నాడు. నిజంగా ఎంత మంచి కాపరి అంటే, గొర్రెల కొరకు తన మంద కొరకు ప్రాణం అర్పించిన గొప్ప కాపరి ఆయన. నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు ప్రాణం అర్పించాడు ఆయన. ఇటువంటి మంచి కాపరిని మనం నమ్ముకొని ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు ఎంతగానో మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడిగా ఉన్నాడు. నిజముగా అటువంటి గొప్ప కృపలో గొప్ప స్థితిలో మనం ఉండడానికి దేవుడు ఎంతో కృప అనుగ్రహించాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు విషయంలో నువ్వెలాగా ఉన్నావు? ఆయనైతే ప్రాణం అర్పించాడు, బాగానే ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు అనే విషయాన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. నేను కూడా ఆలోచించుకోవాలి, నీవు ఆలోచించుకోవాలి. ప్రభు కొరకు నా వంతు నేనేం చేస్తా ఉన్నాను. అపోస్తుడైన పౌలు ఇదిగో మొట్టమొదటిసారిగా యేసు ప్రభు వారు తను దర్శించినప్పుడు, ప్రభు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. మనం కూడా ప్రభుని అడగాలి. దేవుడు కోరినట్లుగా మనం కూడా చేయడానికి సిద్ధపడాలి. అప్పుడే దేవుడు కూడా సంతోషిస్తాడు. ఈ దినమున దేవుడు కోరుకునేది అదే. నేను నీకు మంచి కాపరిని, నీవు నాకు ఒక మంచి గొర్రెగా నువ్వు ఉంటావా? నేను నీకు మంచి దేవుణ్ణి, ఇదిగో నీకు కుమారుడుగా, నాకు నచ్చినట్టుగా నువ్వు ఉంటావా అని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఇది మొదలుకొని మీరందరూ కూడా దేవునికి ఇష్టమైన కుమార్తెలుగా, కుమారులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక అట్టి రీతిగా మీరు ఉందరు గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, గొప్ప దేవుడా, మీకు అగ్ని స్తోత్రం. నిజమేనైనా మంచి కుమారులుగా, మంచి కుమార్తెలుగా మేము ఉండటకు సహాయం దయచేయండి అయ్యా. మీరు గొప్ప దేవుడే ఉన్నారు ప్రభా, అందుని బట్టి వేలాది స్తోత్రం అయ్యా. నీ అందు విశ్వాసంతో, నమ్మకంతో ఇంకా బిడ్డ ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి అయ్యా. తేటగా మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు. మీరు మంచి కాపరై ఉన్నారు, మాకు మంచి దేవుడే ఉన్నారు, మా కొరకు ప్రాణం అర్పించిన దేవుడు అయి ఉన్నారు అయ్యా. 3వ రోజున తిరిగి లేచిన సజీవుడుగా మీరు ఉన్నారు ప్రభా అయ్యా. అందుని బట్టి వేలాది స్తోత్రాలు. మిమ్మల్ని నమ్ముకున్నట ఎంతో గొప్ప భాగ్యముగా మేము భావిస్తూ ఉన్నాం. ఏ బిడ్డలైతే ప్రార్థనలు ఎక్కిపిస్తూ ఉన్నారో వారందరినీ దీవించి ఆస్వాదించి మేలుతో నింపమని, బలపరిచి స్థిరపరచమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.